హలో అండి అందరికీ. ఈరోజు అయితే మామిడికాయ పెసరపప్పు చారుని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అయితే లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దామండి. ముందుగా చారు కోసం పెసరపప్పు మామిడికాయని ఈ విధంగా సపరేట్గా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక గిన్నె తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, అదేవిధంగా పెద్ద సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని క్యారెట్ ముక్కలు, అదేవిధంగా కొన్ని టమాటా ముక్కలను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఇవి కొంచెం వేగిన తర్వాత అందులో కొద్ది కరివేపాకును కూడా వేసుకుని మూత పెట్టుకుని స్టవ్ని సిమ్లోనే పెట్టి క్యారెట్ టమాటా ముక్కలు కొంచెం మగ్గేంత వరకు అయితే ఉడికించుకోవాలి. తర్వాత క్యారెట్ టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అందులో ముక్కలకి సరిపడినంత కొంచెం సాల్ట్, అదేవిధంగా కొంచెం పసుపును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకుని గుజ్జు చేసి పెట్టుకున్న మామిడికాయ గుజ్జునైతే వేసుకుని ఒక మరుగొచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత మూత పెట్టుకుని అయితే ఒక మరుగొచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. తర్వాత ఈలోపు దీనిలోకి మనం 2-4 వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా కొంచెం జీలకర్ర వేసుకుని ఈ విధంగా కచ్చాబిచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. మామిడికాయ గుజ్జు కొంచెం మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును అయితే వేసుకోవాలి. పెసరపప్పు కూడా కొంచెం మరుగొచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. తర్వాత ఇందులో మనకి చారుకి సరిపడినంత వాటర్ని అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వాటర్ని కూడా వేసుకున్న తర్వాత చారుకు సరిపడినంత ఉప్పు, అదేవిధంగా కారము, వేయించి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర పౌడర్ను కూడా ఇందులో వేసుకోవాలండి. ఇవి 2 వేస్తేనే చారు వేయడం వల్ల చారు చాలా టేస్ట్గా ఉంటాయి. తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర మిశ్రమాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని చారునైతే ఈ విధంగా మరిగించుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. పులుపు ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే చారు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో సింపుల్గా పెసరపప్పు మామిడికాయ పప్పుచారు అయితే రెడీ అయిపోయినాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.